నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఇక్కడ ఫ్లాక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జెల్ పెట్టుకుంటే మనకి హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్మూత్ అండ్ సిల్కీ అవుతుంది. అండ్ మనకి బాడీలో ఉన్న హీట్ కూడా చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ మెంతులు అయితే తీసేసుకొని, వాటర్ బాగా బాయిల్ అవుతుంటే, నేను ఈ సీడ్స్ అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసాక ఇలా మనకి నురగ వచ్చేలాగా మనము బాయిల్ చేసేసుకుంటే, మనకి ఒక జెల్ లాంటి సబ్స్టెన్స్ అయితే వస్తుందండి. అలా అయ్యాక అది కంప్లీట్‌గా కూల్ అయిపోయాక దాన్ని మనం స్ట్రెయిన్ చేసేసి సీడ్స్ అన్ని సెపరేట్ చేసేయాలి. అప్పుడైతే మనకి ఇలా జెల్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఈ జెల్‌ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మన హెయిర్ మొత్తం సెపరేట్ చేస్తూ, ఆ జెల్ అన్నది మన హెయిర్‌కి మంచిగా పట్టేలాగా అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బాడీలో ఉన్న హీట్ కూడా చానా వరకు రెడ్యూస్ అవుతుందండి. ఇంకా ఒకసారి మనము ఈ జెల్ ప్రిపేర్ చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో గనుక స్టోర్ చేసేసుకుంటే అది మనకి 5 డేస్ అయితే ఫ్రెష్‌గానే ఉంటుందండి. నేనైతే ఇక్కడ కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకొని ఒక 5 డేస్ తర్వాత అయితే అప్లై చేసేసుకున్నాను. నేను చేసుకున్న క్వాంటిటీకైతే నాకైతే 2 టైమ్స్ అయితే వచ్చింది. ఇంకా మా పాపకైతే వన్స్ అయితే అప్లై చేసేసాను అదే జెల్. ఇలా ఫ్లాక్సీడ్ జెల్ మనము మంత్లీ వన్స్ మన హెయిర్‌కి పెట్టుకున్నా సరే మనకి హెయిర్ చాలా స్మూత్, సిల్కీ, స్ట్రాంగ్ అయితే అవుతుందండి. బెస్ట్ టైమ్ ఈ ఫ్లాక్సీడ్ జెల్ మనము హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి నేను సమ్మర్ అని అయితే చెప్తానండి. బికాస్ మనకి సమ్మర్‌లో చాలా హీట్‌గా ఉంటుంది కాబట్టి ఇదొక కూలింగ్ ఏజెంట్ లాగా అయితే వర్క్ చేస్తుందండి. ఇంకా సమ్మర్‌లో ఉన్న హీట్‌కి ఈ జెల్ పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వల్ల మీకేమన్నా యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక చిన్న కమెంట్ యూస్‌ఫుల్ వీడియో అని అయితే పెడతారని అనుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.